3 రోజుల క్లాసులకి ఎక్కువ ప్రాముఖ్యం ఎందుకు ఇస్తున్నాము అంటే 3 రోజుల క్లాసుల్లో వచ్చేవాళ్ళంతా కూడా జ్ఞానాసక్తి ఉన్నవాళ్ళు. ఆ ఊర్ల నుంచే రావడం కాదు, చుట్టుపక్కల ఎన్నో గ్రామాల నుంచి ఎంతో దూరం నుంచి వస్తున్నారు. అటువంటి వాళ్ళు చాలా ఆసక్తితో వింటారు, శ్రద్ధ చూపిస్తారు, చెప్పే విషయాలన్నీ వ్రాసుకుంటారు, ఇంటికి వెళ్ళి దాన్ని మననం చేసుకుంటారు, పుస్తకాలు కొంటారు. వాళ్ళకి అర్థమవుతుంది మేమిద్దరము ఎంత కష్టపడుతున్నామో, ఎంత కృషి చేస్తున్నామో, మేము కూడా కొద్దిగా చెయ్యాలి కదా అనే భావనలో ఉంటారు. వాళ్ళు కూడా ఎంత చేయగలరో అంతా చేయడానికి ప్రయత్నిస్తారు, ఎదుగుతారు, జ్ఞానం పెంచుకుంటారు, మాస్టర్లు అవుతారు. మాస్టరు అంటే జ్ఞానం బాగా పొందినవాడు అని అర్థం. సారవంతమైన నేల మీద వర్షం పడితే ఆ వర్షపు నీరు ఎంత సద్వినియోగం అవుతుందో, ఆ మొక్కలు, ఆ చెట్లు, వృక్షాలు ఎంత నవనవలాడతాయో, లోకానికి ఎంత ఉపయోగపడతాయో, అలాగే ఒక సద్గురువు చేసిన జ్ఞానబోధ సారవంతమైన నేలలో పడిన వర్షంలా ఎంతో మందిని ప్రభావితం చేసి వారిలో జ్ఞానాన్ని పెంచి వారు కూడా లోక కళ్యాణానికి పాటుపడే విధంగా ఆ బోధ చేస్తుంది. వాళ్ళు లాభం పొందడమే కాదు, వాళ్ళ ద్వారా ఎంతో మంది లాభం పొందుతారు. ఇప్పుడు చూడండి, పత్రి గారు నన్ను అమ్మని తయారు చేశారు. ఇప్పుడు మేమిద్దరము ఎంత కృషి చేస్తున్నాం. ఇప్పుడు మీలో కూడా ఎంతో మంది ఈ కృషిలో పాల్గొంటున్నారు. ఒక్కొక్కళ్ళు ఎన్నో పనులు చేస్తున్నారు. ఎవరు మీ సమయాన్ని వృధా చేయట్లేదు. ఎవరి శక్తి మేర వాళ్ళు పాల్గొంటున్నారు, సేవలు చేస్తున్నారు. ముఖ్య కారణం ఆ జ్ఞానాన్ని అవగాహన చేసుకోవడమే. అందుకే మేము అమ్మకాన్ని నేను కానీ వీలైనంత మటుకు ప్రతిరోజు జూమ్ క్లాస్ చెప్పడానికే ప్రాముఖ్యం ఇస్తున్నాం. జ్ఞానం అర్థం కాని వాళ్ళ గురించి మనం పెద్ద పట్టించుకోవాల్సిన పని లేదు. ఆసక్తి చూపించిన వారికి మీరు చెప్పవలసిన పని కూడా లేదు. ఏదో విధంగా వాళ్ళకి నచ్చి చెప్తే మారతారని మీరు అనుకుంటారు. ఎవరైతే మీతో వాదనకి దిగుతూ ఉంటారో మూర్ఖులు. మీరు వాళ్ళతో వాదించకండి. నువ్వు చెప్పేదే కరెక్ట్ అయినా నువ్వు అలాగే చేసుకో అని వదిలేయండి. ప్రపంచంలో కోట్ల మంది ఉన్నారు. ఆసక్తి ఉన్న వాళ్ళకి చెప్పండి. తగులుతారు, అన్ని రకాలు తగులుతారు. మీరేం డిస్కరేజ్ అవ్వాల్సిన పని లేదు. ఒకవేళ వాళ్ళు అడిగే ప్రశ్నల్లో, వాళ్ళు చేసే విమర్శల్లో నిజం ఉంటే వాటిని సరి చేసుకోండి, తప్పేం లేదు. ఎవరు ఏదన్నా మీరు పట్టించుకోకండి. నేను అదే చేసేవాడిని. అలా అన్నీ నోట్ చేసుకునేవాడిని. తర్వాత దాని మీద ఆలోచించి విశ్లేషణ చేసుకునేవాడిని. అలా ఎదిగిన వాడిని.